జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఆ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా అభ్యర్థి ప్రకటనపై జాప్యం జరుగుతుండటంతో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ సీటుపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. పెనమలూరు అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యర్థి ఎంపికపై మరోసారి ఐవీఆర్ సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో ఎంకే బేగ్, దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణ ప్రసాద్లను ఉటంకేస్తూ సర్వే నిర్వహించారు. ఇప్పుడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరుతో సర్వే చేస్తున్నారు. మరోవైపు రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. టికెట్ ఇవ్వడం లేదంటూ బోడే ప్రసాద్కు ఇప్పటికే టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. చంద్రబాబు కుటుంబం నుంచి పోటీ చేస్తేనే మద్దతిస్తారని, లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని అధిష్టానానికి స్పష్టం చేశారు బోడే ప్రసాద్. చివరి వరకు వేచి చూస్తానన్నారు బోడే. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, కృష్ణా జిల్లా పెనమలూరులో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై అయితే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సునా మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేసేందుకు టీడీపీలో దాదాపుగా 6 అభ్యర్థులు మాకే కావాలని చెప్పి పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెడన నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ని అక్కడ వ్యతిరేకత ఉండటంతో ఆయన అక్కడి నుంచి పెనమలూరుకి వైసీపీ అధిష్టానం ట్రాన్స్ఫర్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇక పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి జోగి రమేష్ని ఢీ కొట్టేందుకు గట్టి అభ్యర్థిని దింపాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తూ ఉంది. పెనమలూరుకు సంబంధించి పార్థసారథి వైఎస్ఆర్సీపీ తరఫున గతంలో 2-3 సార్లు గెలిచారు. ఆయన ప్రస్తుతం టీడీపీలో చేరి నూజివీడు టీడీపీ అభ్యర్థిగా వెళ్ళిపోయారు. అయితే ఆయనకి సంబంధించి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్కి కానీ, అలాగే మాజీ ఇతను పెనమలూరుకు సంబంధించి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి కానీ వీరిద్దరిలో ఎవరికొకళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆయన చంద్రబాబు వద్ద ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అయితే నియోజకవర్గ సమీకరణాల్లో భాగంగా కమ్మ, కాపు, మైనార్టీ, ఎస్సీలు చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఈ పెనమలూరు నియోజకవర్గం. సో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో చౌదరికి సంబంధించి అత్యధిక ఓట్లు ఉండటం, బీసీలు కూడా ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత కాపుల ఓట్లు ఉండటంతో 3 సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండటంతో ఈ కూటమికే ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉందనేది ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి పెనమలూరు నియోజకవర్గం నుంచి లోకేష్ కూడా పోటీ చేస్తారని గతంలో ప్రచారం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అటువంటి తెలుగుదేశం కంచుకోటకు సంబంధించి తాజాగా రానున్న రోజుల్లో 5 పేర్లని అధిష్టానం పరిశీలిస్తోంది. ఒకటి స్థానిక మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి బోడే ప్రసాద్. ఇతనికి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంగా నియోజకవర్గంలోనే ఆయన పూర్తిగా పార్టీకి, నాయకులకి, కార్యకర్తలకి అండగా ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే ఆయనపై కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన సర్వేలు కూడా వ్యతిరేకంగా రావడంతో ఆయన్ని మార్చాలని చెప్పి అధిష్టానం భావించింది. ఆ తర్వాత బోమన్ ఏదైతే ఎక్కడైతే వసంత కృష్ణప్రసాద్ పేరుతో అక్కడ ఒకసారి సర్వే చేయడం జరిగింది. ఆయనకి సంబంధించి కూడా కొంత సానుకూలంగా ఉంది, ఆశించిన స్థాయిలో లేని పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మాజీ మంత్రి దేవినేని ఉమాపై సర్వే కూడా చేశారు. ఆయనకు కూడా అంత పాజిటివ్గా రాలా. ఆ తర్వాత కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్పై కూడా సర్వే చేయించారు. ఈయనకు కూడా పాజిటివ్గా ఉంది కానీ అంత స్థాయిలో లేని పరిస్థితి ఉంది.
సో తాజాగా మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు సంబంధించి ఉన్న ఆలపాటి రాజా పేరుని తెర మీద తీసుకొచ్చారు. వాస్తవానికి ఈయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గం జనసేనకి వెళ్ళిపోయింది. సో ఆలపాటి రాజాకి టికెట్ ఎక్కడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఆలపాటి రాజాకి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుందనేది అధిష్టానం నిన్న మొన్న కూడా సర్వే చేయించడం జరిగింది. ఆయనకు కూడా సర్వే కొంత అనుకూలంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే చౌదరి మైనార్టీ ఓట్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మైనార్టీ కోటాలో ఇస్తే ఏ విధంగా ఉంటుంది, కృష్ణా జిల్లాకు సంబంధించి మైనార్టీకి ఒక్క స్థానం కూడా టీడీపీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మైనార్టీకి ఇస్తే ఏ రకంగా ఉంటుందన్న ఆలోచన కూడా టీడీపీ చేస్తూ ఉంది. విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా అంటే వెస్ట్ నియోజకవర్గ నాయకుడిగా ఉన్న బేగ్ పేరుని కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఆయన పేరు మీద కూడా గతంలో సర్వే నిర్వహించారు. సో వసంత కృష్ణ ప్రసాద్కి అవకాశం లేదు, బోడే ప్రసాద్కి దాదాపుగా అవకాశం లేదు, దేవినేని ఉమాకి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రశేఖర్, ఆలపాటి రాజా కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే కనుక ఆలపాటి రాజాకి కానీ చంద్రశేఖర్ కానీ ఇచ్చే ఆలోచన చేస్తుంది అధిష్టానం. అలాగే వేరే సామాజిక వర్గానికి అంటే మైనార్టీ కోటాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా బేక్ ఇచ్చే అంశాన్ని కూడా టీడీపీ పరిశీలన చేస్తుంది. ఎందుకంటే పెనమలూరుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చాలా వ్యూహాత్మకంగా చౌదరి సామాజిక వర్గం బధికంగా ఉన్న నియోజకవర్గం, చౌదరి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో కూడా బీసీ నేతకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రాజకీయంగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అట్లాగని గెలిపే ప్రామాణికంగా ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే చౌదరికి ఇవ్వాలా లేకపోతే మైనార్టీకి ఇవ్వాలా అనే తర్జన భర్జన అయితే టీడీపీ పడతా ఉంది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే అభ్యర్థికి సంబంధించి ప్రారంభ చేయబోతూ ఉన్నారు. మరొక వైపు తనకు గనక టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి బోండా ఉమా ఇప్పటికే బోడే ప్రసాద్ అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరి అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉండబోతా ఉంది, అధిష్టానం నిర్ణయం ఏంటి? ఇప్పటికే బోడే ప్రసాద్ 2 సార్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. సో ఏం జరగబోతోంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ వస్తుంది. 16 మంది అభ్యర్థులకు సంబంధించి టీడీపీ ప్రకటించబోతోంది. దాంట్లో బోడే ప్రసాద్ పేరు కూడా బోడే ప్రసాద్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.